మీ బుక్కులల్లో ఒక పన్నా చింపేసారు. అది బొగ్గు మీద బొగ్గుకున్న విలువలు ఇవన్నీ చెప్పకుండా దాన్ని పక్కన పడేసారు. బొగ్గు ప్రతి దానికి అవసరం. ఎట్లా వాడాలి పనులు తోమే కాడికి అని చెప్పుండి. ఇక ఇప్పుడు ఏమైనా కుక్కనో పిల్లు ఏదో చచ్చిపోతుంది ఇంటి పక్కన, దాన్ని తీయలేమంటే ఇంత బొగ్గు తీసుకెళ్ళి వేయండి, ఎరువు అవుతుంది. ఉత్తగానే చెప్పేటోళ్ళు తయారయ్యారు. అవి వేరే యూట్యూబ్ ఛానల్ చూడకండి. ఎవరన్నా అట్లా చెప్తే కింద రాయండి, నీకు ఎవరు చెప్పారు, ఏ దేవుడు చెప్పిండు అని అడగండి. నాకు కలవడ్డది ఇట్లా అంటారు కదా, అంతే మరి కలవడ్డలే చెప్తారు. మీరు నిన్న చెప్పారు కదా అట్లనే నాకు 50% 100% అని ఎట్లా చెప్పారు? స్పాంటేనియస్గా మీరు జ్ఞానులు అయిపోయారు ఒక్క రోజులో. ఇవాళ లెవెల్కి వచ్చిర్రు కదా. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ అయినాక మాట్లాడండి కదా. సార్ నాది ఒక రిక్వెస్ట్. నేను ఒక దాదిమ్మ చెట్టు మా బల్లె సార్ ఇచ్చాడు, ఇస్తే పొయ్యిలో బూడిది ఉంటుందా, ఆ బూడిది 70 పోసి చెట్టు పెట్టిన. అది ఇప్పుడు 26 ఏళ్ళు అవుతా. చూడు సపాట్లు కొట్టుండి. బూడిదలో బొగ్గు కూడా ఉన్నది, మీకు చెప్పినా కదా బూడిద బొగ్గు 2 ఉంటాయి. కాబట్టి ఏమనాలి ఇప్పుడు? బయోచార్కి గట్టిగానండి. ఇగో ఎప్పుడైనా కొత్త మతము ముందడుకోవాలంటే ఇట్లా ఎవిడెన్స్లు కావాలి మనకు, అర్థమైందా? ఇప్పుడు మన మతం ఏంటిది? బొగ్గు మతం. అర్థమైంది కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బొగ్గు మీద పనిచేసినలోకి శని పోతుంది. శనిదేవునికి ఇష్టమైన కలర్ ఏంది? వేరే కూడా చెప్తున్నాయి నుండి అప్పుడు దాకా. శనిదేవునికి ఇష్టమైన కలర్ ఏంది? శనిదేవునికి ఇష్టమైన ఇత్తనాలు కూడా నల్లగానే ఉండాలి, నూనె కూడా అట్లనే అవుతుంది, ఆ దేవుని కలర్ కూడా నలిపే. మరి బొగ్గు దగ్గర పెట్టుకుంటే శని పోయినట్టే కదా, దిష్టి పోయినట్టే కదా, దయ్యం భూతం అన్ని పోయినట్టే కదా, ఆరోగ్యం మంచిగా అయినట్టే కదా. అందుకే మెత్త కింద ఇంత బొగ్గు పెట్టుకొని వండుకోండి. మంచి కళలు వస్తాయి, పిచ్చి కళలు రాకుండా. జేబులో పెట్టుకోండి, మెత్తలో ఇంత వేసుకోండి. నేను చెప్తున్నా అన్ని జొల్లు మెత్తలే. జొల్లు అంటే తెలుసు కదా, నెత్తిలో నూనె పెట్టింది, తర్వాత మన చెమట, మన జొల్లు అన్ని మెత్తలలో ఉంటుంది. ప్రతి మెత్తలు ఇంత బొగ్గేస్తే మళ్ళా వండుకున్న వాళ్ళు మంచిగా ఉంటారు. అర్థమైందా? జనరల్గా ఉతకం కదా వాటిని, పొద్దుగాలు లేచి ఏవైతే కవర్లు తీస్తాం. హాస్పిటల్ పోతే కూడా ఒక 2 ఉంటాయి కదా, పాత చీరలు ఉంటాయి కదా, అందులో ఇంత బొగ్గేసి కుట్టుండి అటు ఇటు కుట్టి అది వేసుకొని దాని మీద వండుకోండి. ఎంతోమంది అదే మంచం మీద పోయిన వాళ్ళు ఉంటారు, దాని మీద మనం వండుకుంటే మనం పోతాం. అర్థమైందా? బొగ్గు ఉంటే గుంజేస్తుంది, చెడు గుంజుతుంది అట్లా. ఆడ కూడా బొగ్గు వాడాలి. లైట్ సాయిల్స్కి అన్నిటికీ ఒకటే నా దగ్గర మంత్రం, బొగ్గు. ఇగో ఎవరన్నా మందు తాగిరు అనుకో ఊర్లల్లా, ఈనుండి రైతులు కూడా మందు తాగుతారు కదా. ఎప్పుడన్నా హాస్పిటల్ పోతే ఫస్ట్ డాక్టరు బొగ్గే ఇస్తాడు తిననీకి లోపటికి. ఎందుకంటే బొగ్గు ఏం చేస్తుందంటే మన శరీరం గుంజుకునే లోపట బొగ్గు ఆ విషయాన్ని గుంజుకుంటుంది, అందుకు ఆ మనిషి చచ్చిపోడు. ఈ డాక్టర్లు ఇచ్చే పద్ధతి. అర్థమైంది కదా. మీకు కూడా ఎప్పుడన్నా కడుపులో పిచ్చి పిచ్చిగా అయితే దావత్లకు పోయి పిచ్చి పిచ్చిగా తింటారు కదా, తినగానే ఇంత బొగ్గు తినుండి వెంటనే. చెప్పకండి ఎవరికి నవ్వుతారని. తప్పుదాకా తిని ఆరోగ్యంగా ఉండండి. నేను తిన్నా, నువ్వు హాస్పిటల్లో పోయినా, నేను తిన్నా, నాకేం కావాలని చెప్పొచ్చు. సరేనా? ఇగో 7 దొరుకుతాడు, జేబులు వేసుకోండి అంతే. ప్రతి ఇంట్లో ఇగో ఫ్రిడ్జ్లు ఇంత బొగ్గు పెట్టుకోండి, బాత్రూమ్లు ఇంత పెట్టుకోండి, కిటికీలు ఇంత పెట్టుకోండి, ఇంటికి ఇంత కట్టుండి, కార్లు ఇంత పెట్టుకోండి. మీకు అన్ని జాగాలలో పెట్టుకోవచ్చు. సెప్టిక్ ట్యాంక్లో కూడా ఇంత బొగ్గు వేయండి, వాసన రాదు. మోరీలలో వాసన వస్తాగా ఇంటి ముందట, అందులో కూడా బొగ్గు తల్లుండి. అర్థమైందా? సో అట్లా అన్ని చోట్ల బొగ్గు వాడుతూనే ఉండండి. నేను వాడుతున్నా కాబట్టి మీకు చెప్తున్నా, నేను వాడకుంటే మీకు చెప్పనీకి లేదు. మా ఇంటికి వస్తే ఎన్ని కిలోలు వెళ్తుంది సార్ మీ ఇంట్లో బొగ్గు అంటారు కదా, బంగారం ఎంత ఉంది మీ ఇంట్లో అన్నట్టు. బొగ్గు వెళ్తుంది, ఆడ చూసినా అంటుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా?
ఇగో బొగ్గు అంటే మనం నల్లగైతాం అనేది పెద్ద ఫీలింగ్ ఏమొద్దు, అర్థమైందా? మీకు ఒక ఫీలింగ్ ఉంది, పౌడరు తెల్లగా ఉంది కాబట్టి వేసుకుంటారు. ఇప్పుడు మనకు మెల్లమెల్ల బొగ్గు గురించి అర్థమైతే కనీసం పండుకునేటప్పుడు అన్నా బొగ్గు పౌడర్ వేసుకుంటారు, పొద్దుగాల తెల్ల పౌడర్ వేసుకుంటారు. సార్ ఒక్క రిక్వెస్ట్ నిజంగా కూడా గుంజేస్తుంది. 65 70 నుంచి వెళ్ళి చూస్తాను నేను. 65 70 నుంచి వెళ్ళి అప్పటి మహిళలు బొగ్గుతోటే తోముతారు. మా భార్య ఇప్పటి బొగ్గే చెప్తుంటలేదు. చప్పట్లు కొట్టుండి. నేను అందుకే నేను వెనకటోళ్ళని అడుగుండి ఎక్కువ చెప్తారని నాకంటే చెప్పిన సారి చెప్తూనే ఉండా. అసలు పెట్టండి. ఇగో పేస్ట్ తోటి దోమి ఇంటి ముందట ఉమ్ముస్తే ఎంత గలీజ్గా ఉంటుంది, పిట్టలు ఏమైనా చేసినట్టే ఉంటుంది. అవు మరి ఎవరైనా ఇంటి ముందట ఉమ్ముస్తే పేస్ట్ తోటి ఉమ్ముస్తే తిట్లు పడతాయి వాళ్ళకు. నేనైతే అదే బొగ్గుతోటి ఉమ్ముస్తే ఏం కనబడది. అట్లా నేను లేకపోతే తెప్పడి మీరు ఓ పని చేయండి, ఇంటికి పోయి అందరు కూడా ఇట్లా పెద్దోళ్ళు ఉంటారు కదా మీ ఇళ్ళల్లో కూడా, మీ ఊర్లో కానీ ఉంటారు కదా చెట్ల కింద కూర్చొని ఆడిడ, వాళ్ళని జర్ర వల్కరించి రాసుకోండి లిస్టు. చాలా వెళ్తాయి కొత్త కొత్త అంశాలు, బొగ్గుతోటి ఏమేం చేస్తారు అనేది. అర్థమైందా? ఇంకా కొత్తగా మీరు హోటళ్ళు పెడితే బొగ్గు దోశ అని అమ్మొచ్చు. నేను చేసుకుంటా అప్పుడప్పుడు. ఏం లేదు, జర ఎక్కువ కాలుస్తే నల్లగా అవుతుంది. అదేంటిది బొగ్గు దోశ అమ్మొచ్చు, స్పెషాలిటీ అది. అదే అదే చెప్తున్నా నేను, కొంచెం మాడగొట్టుండి బొగ్గు దోశ అని అమ్ముండి తింటారు. మీ కూడా బొగ్గు విలువలు రాయాలి. రాసినాక అన్నం మాడిపోద్ది కదా, రాసినాక మీరు అమ్ముండి కొంటారు. మాడిచెక్కలు తినాలి, అదే బలం. మాడిచెక్కలు చాలా బలం. అగో చెప్తానే ఉండు కదా, మళ్ళీ తప్పట్లు కొట్టుండి. మీరు చెప్తలేరు కాబట్టి వాళ్ళ అనుభవంతో చెప్తుర్రు. మామిడి చెక్కలు నేను వదిలా తింటా అంటుండు, అదే బలం అని అంటుండు. అయిపోయింది. ఇగో వీళ్ళేమో క్యాన్సర్ వస్తుందని ఇంతకుముందే అన్నారు ఎవరు, చెప్పాల గట్టిగా. నేను ఇట్లాగైనా పోతారు మీరు, పోయేది ఉంటే బొగ్గుతోటే పోరా అని చెప్పిన నేను. అది బొగ్గుతోటి క్యాన్సర్ రాదా? ఏమన్నారే? క్యాన్సర్ ఆగో వచ్చేది చెప్తా వినండి సార్. అంబారు, గుటుక, పొగాకు, సిగరెటు, బీడి, వీటితోటి క్యాన్సర్. అర్థమైంది కదా. నేను ఇప్పుడు 75 వెళ్ళి మొన్న ఉగాది 76 పడ్డాయి. నేను అంతా దాగా, బీడి దాగా, కళ్ళు దాగా, మందు దాగా, ఏ దాగా, చిండి ఏదైనా తింటా. అది కాదు, ఇప్పుడు ఓన్లీ బొగ్గు గురించి చెప్పు, ఇంకేం వద్దు మనకు. ఓన్లీ బొగ్గు గురించి కావాలి. మీరు క్యాన్సర్ అంటారు కాబట్టి లేదు లేదు, క్యాన్సర్ క్యాన్సర్ అయిపోయింది కానీ అట్లా కాదులే కానీ. అదే ఇగో మీ మోరీలు ఉంటాయి కదా ఇంటి ముందట, సోక్ పిట్స్ అంటాం మనం. డ్రైనేజ్ చక్క లేకపోతే గుంతలు కొట్టి నీళ్ళు అందులోకే వేస్తాం కదా. సో అందులోకి కూడా మీరు ఈ బొగ్గు వేయాలి కొంచెం. మీ అర్థింగ్కి కూడా వేసుకుంటారా బొగ్గు? కరెంటు మంచిగా ఉండాలి, అది అర్థింగ్కి వేసుకుంటారా లేదా? వెనకటి నుంచి ఆడ కూడా వేస్తారు. సో అట్లా ఈవెన్ నేను భక్తి మార్గంలో చెప్తా ఏడేడ బొగ్గు వాడతారో. అగరబత్తిలో బొగ్గు ఉంటుందా? అది తయారు కావాలంటేనే బొగ్గు వేయాల్సిందే. ఊదు గీదు అవన్నీ వేసినప్పుడు బొగ్గులే కావాలి. అర్థమైంది? ఇట్లా కొడతారు కదా మనోళ్ళు అన్ని. అవును అవును, బొగ్గు వేస్తారా లేదా అందులో? సో అట్లనే ఏడ యజ్ఞం చేసినా ఏడ యాగం చేసినా మనకు 4 ఉంటాయి. బియాండ్ కూడా చెప్తున్నా కొన్ని మరవద్దని చెప్పి. అందులో బొగ్గు ఒకటి ఎట్లయినా ఉంటుంది, బూడిద కూడా ఉంటుంది. బూడిద విలువ బూడిదకు ఉంటుంది, బొగ్గు విలువ బొగ్గుకు ఉంటుంది. అర్థమైందా? మంట విలువ మంటకు ఉంటుంది, పొగ విలువ పొగకు ఉంటుంది. పొగ గలీజు అని ఎప్పుడు అనొద్దు, ఎక్కువ గలీజు అనేది పాయింట్. లేకపోతే దేవునికి అగరబత్తి పెట్టి దేవుని చంపుతురా? దేవుని క్యాన్సర్ తెప్పిస్తురా? అంటే కొంచెం పొగ ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. వెనకటికి కట్టెల పొయ్యి ఉన్న ఇల్లే నిలబడుతుండే. ఎందుకు? ఈ పొగ ఆ సూరు ఉంటుంది కదా, గడ్డి గిడ్డి వేస్తారు కదా మీద, అందులో ఎప్పుడు 4 ఎలుకలు ఉంటాయి, ఓ పాము ఉంటుంది వెనకటికి. అయితే అవి ఏవి ఉండొద్దంటే ఏంది, మన పొగ వస్తుంది కదా, పొగ ఏం చేస్తుంది, వీటిని దూరం వెళ్ళగొడుతుంది. ఇప్పుడు కూడా పామును బయటికి తీయాలంటే పొగ పెడతారా లేదా?
అంటే మీ గుడిసెలు ఏముంటాయి, ఎలుకలు ఉరుకుతాయి, తర్వాత పాములు కూడా ఉరుకుతాయి, ఉండయి. లాజిక్ అర్థమైందా? రెండోది ఏమైతే చిన్న చిన్న కీటకాలు ఏం చేస్తే తొలుస్తాయి. అవి తొలవద్దు, చెదలు గిదలు అవి తొలుస్తాయి. కాబట్టి ఈ పొగ ఏం చేస్తుంది, మళ్ళీ గుడిసెను కాపాడుతుంది. గుడిసె ఇల్లు అంటే గుడిసెనే వెనకటికి. అర్థమైందా? సో అట్లా మనకు ఈ పొగ, బూడిద, బొగ్గు, మంట ఏ జంతువు కూడా ఈ దగ్గర లేవు. అందరికంటే పవర్ఫుల్ గానికి ఇవే కారణం. అందులో వేడి అనేది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మంట పెట్టినప్పుడు వేడి వస్తుంది. అర్థమైంది కదా? సో ఇవన్నీ ఉన్నందుకే మనము శక్తివంతులమైనమని కూడా చెప్తాను నేను, అంటే స్పీసీస్ పరంగా. ఇప్పుడు కోతికి కూడా నేర్పింది మనకు బొగ్గు ఎట్లా వేయాలని. అడవిలో అది కూడా ఏం చేస్తుంది, మంట పెడుతుంది. ఆరుతుందా మన లెక్క? దాని ఏం పోయింది, చలి పెడుతుందని మొత్తం జంగల్కి మంట పెట్టి కూర్చుంటుంది. మొత్తం పోతుంది కదా జంగల్. నయమైంది వాటికి నేర్పలేవు ఈ మంట, పొగ ఇవన్నీ చెప్పలేదు మనం. అది కూడా ఎప్పుడన్నా స్మోకింగ్ అని చెప్పి ఏమన్నా కూర్చొని చేస్తే మనం ఏం చేయాలి చెప్పు? కోతులు కూడా ఇట్లా అంటే పొయ్యిలది బూడిది బొగ్గు కలిసి ఒక గంపల డబ్బాలో పోతారు, పోసి ఎల్లిమల్లా పోతాం. ఆ ఎల్లిమల్లా అది పోసి చూడు, అట్టి పెంట పోసి చూడు, ఇది ఇంత ఇంత ఉంటుంది. ఎల్మెల్ అంటే ఎల్లిపాయ చప్పట్లు కొట్టుండి. అర్థమైంది కదా? ఎల్లిపాయ దాంట్లో కూడా అంత బలం ఉన్నది. మీరు చూడండి, ఇదే కాదు అల్లం ఇంత ఇంత అయ్యింది. మార్పులు వచ్చినాయి. అది మర్చిపోతే మాత్రం మానవుడు 100 ఏళ్ళు బతికేటాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళే బతుకుతాడు. బొగ్గు ప్రతి దానికి అవసరమే. ఎట్లా వాడాలి పనులు దోమే కాడికి అని చెప్పుండి. ఇక బొగ్గును దాన్ని మెత్తగా ఇట్లా రంగరించుకోవాలి, రంగరించుకొని తోమాలి. ఏ బొగ్గు మంచిది? మన కట్టె బొగ్గు. కట్టె బొగ్గు. పిడక బొగ్గు? పిడక బొగ్గు కొంచెం బూడిది లెక్కలు వస్తాయి సార్. ఓకే. అవి బూడిది లెక్కలు వస్తాయి, దాన్ని ఎక్కువ వాడరు. కట్టె బొగ్గునే వాడతారు. అవును. ఇప్పుడు ఇస్త్రీ ఏమవుతుంది అది దోమితే? వాసన ఉంటుందా? వాసన ఉండదు, పళ్ళు గట్టిగా ఉంటాయి. ఆ ఆరోగ్యంలో కూడా పోద్ది, మంచిది. లోపలికి కూడా పోద్ది. ఓకే. లోపలికి కూడా పోద్ది. పోతే కూడా పళ్ళు తెల్లగా అవుతాయి, మన శరీరంలో కూడా పోద్ది. దాంతో ఎఫెక్ట్ ఏమి ఉండదు, చాలా మంచిది అది. కానీ ఇది మేము చిన్నప్పటి నుంచి అలా అనుమతించి చెప్తాను. పిల్లలకు బొట్టు పెడతారన్నారు. బొగ్గు చెప్పినా సార్. ఎట్లా చేస్తారు అది? అది బొగ్గును దాన్ని రంగరిస్తారు నీళ్ళలో. బొగ్గు కట్టె బొగ్గును రంగరిచ్చి దాన్ని బొట్టు పెడతారు పిల్లలకు. పిల్లలు ఏడవరా? ఏడ్చినా పెడతారు. నల్ల బొగ్గు ఎందుకు పెడతారు? నాకు మీరేమో కలర్ కలర్ బొట్లు పెట్టుకోరు, నల్లగా చేసిరా అన్నారు. పుట్టిన నుంచి వెళ్ళి సార్ 21 దినం నాడు పెడతారు. కరెక్ట్. 21 దినం నాడు పురుడు చేస్తాం. అవును. ఆ రోజు పెడతాం. ఆ రోజు పొగ ఎత్తాం బొగ్గుతోటే. ఎన్ని బొట్లు పెడతారు? ఒకటే బొట్టు పెడతారు. పాపకు చెంపలకు పెడతారు, కానీ ఇక్కడ ఒకటి పెడతారు. చెంపలే నాకు అవసరం లేదు, ఇలా పెడతారు. అదంతా వేరు ముచ్చట. అవునవును. బొగ్గు లేని మానవు లేడు. ఇక అన్ని చెప్పుకుంటేందుకు. నువ్వు ఏ చెట్టు కన్నా వాడతాన్ని 10 ఏళ్ళు బతికేది 20 ఏళ్ళు బతుకుంది. మనిషి కూడా అంతే. మీ దానిమ్మ చెట్టు ఎన్ని ఏళ్ళు బతికిందన్ను? ఉన్నది ఇప్పుడు 26 ఏళ్ళు. వావ్. జై జై. ఇంకా చెప్పండి. ఇది జోకులు కాదండి, మీకు వస్తుంది. కట్టెలేంది ఏ పని జరగదు. మేము చిన్నప్పుడు బువ్వ లేదు. బువ్వ లేనప్పుడు కట్టెలు చింతపలకాయలు తెంపుకొని ఆ కట్టెలతోటి ఆ కట్టెలన్నీ మండినాక బొగ్గుల మీద కాల్చేది చింతపలకాయలు. పచ్చికాయలు కాల్చేది. కాల్చుకొని ఏం చేసేది కన్నా చెల్లారి తినేది. మంట పెడితే కాలది. బొగ్గులు చేసి బొగ్గుల మీదనే మోతకాకులతో గిట్ల గిట్ల ఊపేది. మన దాన్ని ఇట్లా ఊపేది. ఆ ఊపితే అవి మంచిగా కాలేదు. ఆ తెల్లారి తింటే అది ఎంత అంటే మనిషికి ఇంత బాగుంటుంది. ఇప్పుడు దయ్యం వస్తే బొగ్గుతోటి రాస్తారు అంటారు. ఏమని రాస్తారు? ఎందుకు రాస్తారు? ఇండ్ల మీద రాస్తారు కదా బొగ్గుతోటి. ఎందుకు రాస్తారు? బొగ్గుతోటి
దయ్యం శక్తులు వస్తాయి అని గీతలు గీస్తారు పొడుగు పొడుగు గీస్తే అది భయపడి రాదనేది బాగా రాస్తారు సార్ అవి. మీరు అది నాకు హాజీ లేకుండా అది చేశారు. అది బాగా రాస్తారు. మా మనుషులను చూస్తే మనకే భయం అయింది. బొగ్గుతోటే రాస్తారు, రాక్షసి లెక్కలో రాస్తారు బొగ్గును. బాగుంటుంది అండి. వడ్ల రాసుల మీద బూడిద. కొత్త ఇల్లు పెట్టేదానిలో ఒక బొమ్మ పెడతారు బ్లాక్ వైట్ సార్. అదే బొగ్గు నజరం కొట్టక ముందు మా బిల్డింగ్ మంచిగా ఉండాలి. బాబా ఏం జరిగినా సార్, మనం వడ్డరాజు పొత్తిపోతాం బూడిది బూడిది. అది బూడిదలో కూడా కొంచెం బొగ్గు ఉంటది, గుర్తు పెట్టుకోండి. బొగ్గు పూర్తిగా 75 76 పడ్డాయి. మా అమ్మ నేను 11 ఏళ్ళ పిల్లనప్పుడు చచ్చిపోయింది. చూసినావా సార్, బొగ్గు వాడింది కాబట్టి తెల్లగుండు. అర్థమైందా? మీరు కూడా బొగ్గు వాడండి. నిజంగా బొగ్గులో పనిచేసే వాళ్ళని అడగండి. ఇట్లా గంపలతో మోస్తారు కదా బొగ్గు దినం మొత్తం. ఇంటికి పోయి సబ్బు కూడా ఆ సింగరేణిలో వదిలేయండి వాళ్ళు. అది రాక్షస బొగ్గు అంటారు, రాయి బొగ్గు అంటారు, రైల్వే బొగ్గు, అది బేకార్ బొగ్గు. దాన్ని దేకండి. మన కట్టె బొగ్గులో పనిచేసే వాళ్ళని ఎవరినైనా అడగండి. ఇంటికి పోయి సబ్బు కూడా పెట్టరు. ఇది నేను చెప్పేది కాదు, ఇంకా వెనకటోళ్ళకు కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. మళ్ళీ మనం కొత్తగా దీన్ని బయటికి తీస్తున్నాం ఈ సైన్స్. అర్థమైందా? మీ బుక్లలో ఎందుకు లేదంటే నన్ను అడగొద్దు. మీ సార్లను అడగండి, మీ టీచర్లను అడగండి, ఇంకెవరినన్ను అడగండి, గవర్నమెంట్లను అడగండి. మీ బుక్లల్లో ఒక పన్నా చింపేసారు. అది బొగ్గు మీద, బొగ్గుకున్న విలువలు ఇవన్నీ చెప్పకుండా దాన్ని పక్కన పడేసారు. అట్లీస్ట్ ఇప్పుడు నేర్చుకొని ఇటు మన ఆరోగ్యమే కాదు, పర్యావరణమే కాదు, అటు క్లైమేట్ చేంజ్ లాంటి పెద్ద అంశాలు, గ్లోబల్ వార్మింగు. సో విలువలు అంట ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి కూడా ఒక పని చేసినప్పుడు, ఒక కార్ల కంపెనీలో కార్లు అమ్మనికి నిలబడ్డా, నీకేం విలువ ఉంటుంది చెప్పు? ఆ వచ్చిన ఆయనకు సెల్యూట్ కొట్టాలి, ఆ కారు అమ్మాలి. విలువ ఏం లేదు, అది అమ్ముతేంది అమ్మకుట్టేంది. అర్థమైందా? ఎంత పెద్ద కార్లు అమ్మినా కానీ స్టైల్గా ఇట్లా ఇట్లా తిరుగుతూ అయిపోయిందా? ఇదే బొగ్గు మీద పని చేస్తే మీకు బొగ్గు మీద పనిచేస్తే మనకు ఎన్నో విలువలు వస్తున్నాయి. కాబట్టి అటు నీళ్ళు, అటు మట్టి, ఇటు పర్యావరణము, ఇటు ఆరోగ్యము, ఇటు మళ్ళీ ఈ భూమి వేడెక్కిందని దాన్ని చల్లగా చేయడము. అవునా కదా? అట్లనే ఈ యొక్క గాలి ఏదైతే ఉన్నదో మనకు మీథేను, కార్బన్ డైఆక్సైడ్, ఈ గాళ్ళన్నీ తగ్గించడము. సో ఇట్లా మల్టిపుల్. నేనంట ఉత్తగా బొగ్గేసే కంటే సార్ లెక్క పొద్దుగాలు లేచి అలా మేడం లెక్క తోముకుంటే ఏ చెట్టు గుంచినా అది హ్యాపీగా ఉంటుంది. చేపలు పట్టేటోడు కూడా గాలాని మీద ఎంత తుప్పు అని వేస్తాడు. అర్థమైందా? ఎంత ఎర్రని పెట్టినా కానీ వేస్తారు కదా. అట్లా మీరు విలువ యాడ్ చేసుకుంటే యాడ్ చేయండి, ఫైనల్గా భూమికి తీయండి, ఇంకెక్కువ లాభం అవుతుంది. డైరెక్ట్ వేస్తే కూడా లాభం అవుతుంది. కానీ యూజ్ రీయూజ్ అనే కాన్సెప్ట్లో మన కల్చర్లో, మన దైనందిన జీవితంలో కూడా మనము ఎన్నో ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు. నేను మహిళలకు కూడా చెప్తున్నా, ఇంటికాడ నేను బయోచార్ బుద్ధుడు అని చేసిన బుద్ధుడిని వింటురా. బొగ్గుతోటే బుద్ధుడు. ఉత్త 48 గ్రాములతో బొగ్గు చేస్తే 500లకు అమ్ముడు అవుతుంది కార్లలో పెట్టుకోనికి. ఎపాక్సీనో ఒకటి రెజిన్ దొరుకుతుంది, మీరు చూసి ఉంటారు. ఆ లిక్విడ్ వేయాలి, దీన్ని అమ్మాలి. నాకు మా అంటే ఒక 120 నుంచి 150 రూపాయలు ఖర్చు. కానీ డిమాండ్ తోడు కొన్నారు. నేను అమ్మనికి తయారు చేయలే, నేర్పనికి చేసిన. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో అట్లాంటి ఎన్నో ప్రోడక్ట్లు మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు యాపకట్టెతోటి బొగ్గు చేసి, ఇది యాపకట్టె బొగ్గే కానీ ఇది యాపకట్టె, దీంతో తోమితే పనులు తెల్లగా అయితే అన్నాం అనుకో, తోముతారు. సెంటిమెంట్ వాళ్ళు ఉంటారు కదా. ఓ తులసి కట్టే ఉంటుంది, దాంతో బొగ్గు చేసి, ఇది దీంట్లో భక్తి ఉంటుంది, దీంతో గణేశుని చేసిన, దీని రోజు మొక్కితే నీకు అన్నీ అవుతాయి, పిల్లలు కూడా పుడతారు అంటే కొంటారు. అంటే ఏదో ఒకటి ఉండని, మనకు సెంటిమెంట్ ఏమన్నా ఉండను, కానీ మనుషులు కొన్ని విలువలు పెట్టుకుంటారు. అర్థమైందా లేదా? సో ఆ విలువలు అనే దాంట్లో ఇవి మనము ఈ విలువలు ఇంకో రూపంలో వాళ్ళకి అందించవచ్చు. అబద్ధం చెప్పేది ఏం లేదు. తినని పిల్లగానికైనా ఇంకో రకంగా చెప్తాం, మరే తినరా అట్లా ఇట్లా ఏదో అంటాం కదా మనం. సో అట్లా చెప్పి తినబెడతాం కదా. మంచి అనేది కూడా మీరు అందియనీకే మీరు కొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి. ఇప్పుడు నేను కూడా తిరుగుతూనే ఉన్నా. పోయిన జనవరి నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి రీచ్ అయినా. ఒకటే అనుకున్నా, మిషన్ మోడ్ అంటే ఆగేది ఏం లేదు. ఏడనన్ను ఉండే, నా ఏసీ వద్దు, నా ఫ్యాన్ వద్దు, నా ఏమొద్దు, రూమ్లు కూడా వద్దు. ఏడుంటాడో మనం చెప్పాలి, ఏడుంటే అక్కడనే ఉండాలి. అర్థమైందా? సో ఇట్లా అంటే మీరు కూడా అలవాటు చేసుకుంటే ఆ పుణ్యం ఎక్కడ పోదు. నేను పొయ్యిల మీద కూడా పని చేసినోని, కట్టెల పొయ్యిల మీదనే, గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పొయ్యిలు కాదు.
కట్టెల పొయ్యిల మీద పని చేసినోని, బొగ్గు మీద పని చేసినోని, రైతులతో పని చేసిన, అర్థమైందా? క్లైమేట్ చేంజ్ అని ఎన్నో ప్రాంతాలు కూడా తిరిగినా కదా. ఎందుకు చేస్తాం? మంచిని వంచాలి, ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేదాన్ని ఎక్కువ పని చేయండి. అర్థమైందా? ఇప్పుడు బొగ్గు వాయించాలి ఏమైనా సెట్ పెట్టి ఉన్నాయి ఆల్రెడీ తయారు చేసినా, మళ్ళీ కడదామని ఒకటి చిన్నది. అందులో ఉంటే ఏమవుతాయంటే తేమ గుంజేసుకుంటుంది, వాసనలు గుంజేసుకుంటుంది, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నేను ఇంకా ఫ్యూచర్లో అనొద్దు కానీ ఎవరన్నా చచ్చిపోతే 5 గడ్డలు అలా పెడతారు కదా, ఆ గడ్డలు పక్కన పెట్టి ఇంత బొగ్గు పోసినా మనిషి గట్టిగా ఉంటాడు. ఇవాళ రేపు ఫారెన్ పోయిన పిల్లలు ఉంటారు కదా, లేట్ వస్తారని చెప్పి అలా చల్లగా పెడతారు, చూసిరా? అర్థమైందా? దాని బదులు ఇది వేస్తే అటు ప్రిజర్వేషన్ అంటాం మనం. మీది ఏదైనా కుళ్ళిపోతుంది అని ఛాన్స్ అని అనుకుంటే దానికి ఇంత బొగ్గేయండి. ఇప్పుడు ఏమైనా కుక్కనో పిల్లో ఏదో చచ్చిపోతుంది ఇంటి పక్కన, దాన్ని తీయలేమంటే ఇంత బొగ్గు తీసుకెళ్ళి వేయండి, ఎరువు అవుతుంది. ఏమవుతుంది? వాసన అయితే రాదు కదా, ఎలుక తెచ్చినా సరే. సో ఇట్లా మీరు ఎన్నో ప్లేస్లల్లో దీన్ని మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఇవన్నీ ప్రాక్టికల్గా చేసినవి, చూసినవి, మీతో కూడా అందుకే ఇన్ని చేయించిన. నేను ఇదే ఆడ ఫ్యాన్లు వేసి ఇంకో ఫ్యాన్ నెంబర్ పెంచి చెప్పొచ్చు. ఏ ఫ్యాన్ లేకున్నా మీరు విన్నారు, మంచిగా విన్నారు కదా. ఇది ఎక్కువ గుర్తుంటుందా, అది ఎక్కువ గుర్తుంటుందా? గిట్లా చెప్పకనే గిట్లా తయారైనాం మనం. చిన్నప్పుడు ఇట్లా చెప్తే, ఇదే బొగ్గు గురించి చిన్నప్పుడు చెప్తే ఎంత మంచిగా ఉండే. ఇప్పటికల్లా పనులన్నీ ఉంటుండే కదా. కొంతమంది నవ్వనికే కష్టమైంది జనాలకు, పనులు సక్కలేక అవుతలేరు, ఇట్లా అంటుర్రు. అర్థమైంది.